వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందన్న కామెంట్ ఇటీవల ప్రధానంగా వినిపిస్తోంది. ఆ పార్టీలో పనిచేసిన వారి నుంచి ప్రత్యర్థుల వరకు ఇదే మాట చెబుతూ వస్తున్నారు. మొన్ననే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సైతం వైసీపీ కోసం ఆలోచించాల్సిన పని లేదని, ఆ పార్టీ అధికారంలోకి రాదు, ఆలోచించాల్సిన పని లేదు అంటూ తేల్చి చెప్పారు. తాజాగా వైసీపీలో పనిచేసిన విజయసాయిరెడ్డి సైతం అదే మాట అన్నారు. వైసీపీ కోసం ఆలోచించాల్సిన పని లేదని చాలా తేలిగ్గా తీసుకున్నారు. కేఏ పాల్ అన్నారంటే ఓ అర్థం ఉంది, కానీ విజయసాయిరెడ్డి అనేసరికి వైసీపీ శ్రేణులకు సైతం షాక్ తగిలినట్లయింది. ప్రత్యేక పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. కేసులతో పాటు ఇతరత్రా వేధింపులు ఉంటాయని భావించి ఆయన పార్టీకి రాజీనామా చేసినట్టు అంతా అనుకున్నారు. ఇప్పటికీ వైసీపీ శ్రేణులు విజయసాయిరెడ్డిని తమ పార్టీ వాడిగానే భావిస్తారు. కానీ ఇప్పుడిప్పుడే విజయసాయిరెడ్డి వైసీపీ విషయంలో చాలా మాటలు చెబుతున్నారు. కూటమి ఉన్నంతకాలం వైసీపీకి ఛాన్స్ లేదని తేల్చి చెప్పారు. మొన్న మధ్యన ఇప్పుడేమో వైసీపీ పని అయిపోయింది అని కొత్త వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రత్యామ్నాయంగా మరో పార్టీకి స్పేస్ ఉందని చెప్పి తాను రాజకీయ పార్టీ పెడతానని తేల్చి చెప్పారు. ఒకవైపు కూటమిని విమర్శిస్తూనే అంతకు మించి వైసీపీని టార్గెట్ చేశారు విజయసాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన వైసీపీపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విజయసాయి రెడ్డి పొలిటికల్ డిఫెన్స్లో ఉన్నారు. రాజకీయాలను వదిలేసి వ్యవసాయం చేసుకుంటారని చెప్పిన ఆయన ఆ పని చేయలేకపోయారు. అదే పనిగా రాజకీయాలు మాట్లాడుతూనే ఉన్నారు. జగన్ చుట్టూ ఉన్నవారిపై విమర్శలు చేసి ఆయనను మాత్రం గౌరవంగా చూశారు. అదే జగన్ విజయసాయి రెడ్డిని టార్గెట్ చేసుకున్న సమయంలో మాత్రం కాస్త దూకుడు ప్రదర్శించారు. కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలత లేకపోయినా సైలెంట్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై మాత్రం ప్రశంసల జల్లు కురిపిస్తూ వచ్చారు.